వందనాలు. ఆత్మీయ తల్లిదండ్రులకు వందనాలు. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, ఇది ఏప్రిల్లో జరిగింది నా విషయంలో. ఒకరోజు హజ్జంకి వెళ్తున్నాము. అప్పటికి 1:30 అయిపోయింది టైం. ఇంకా 10 మినిట్స్ ఉంది. మేము స్కూల్కి వెళ్ళాలంటే హైవే దాటాల్సిందే. సరే అని బయలుదేరిపోయాము. నాతో పాటు ఇంకో ఆమె వస్తుంది. మేమిద్దరం వెళ్ళాము. తనేమో నన్ను వదిలేసి వెనకాల ఉంది. నేను వెళ్ళిపోతున్నాను. 10 నిమిషాలు టైం ఉంది. హజ్జం మొదలైపోయిందేమో అని నా భయం అండి. అయితే నేను వెళ్తూ ఉంటే, ప్రభా నేను హజ్జంలో ప్రభా తండ్రి త్వరగా తీసుకెళ్ళి నాయనా అని ప్రార్థన చేసుకుంటుంటే హైవే మధ్యలో ఆగిపోయానండి. ఒకేసారి సడన్గా కారు వచ్చేస్తుంది. నేను అక్కడే ఉండిపోయాను. హార్న్ వేస్తుంది కానీ నేను ఒకటే ఇంకా హజ్జంలోనే ఇంకా స్టార్ట్ అయిపోయిందేమో అనుకున్నాను. అయితే అది అక్కడి నుంచి హార్న్ వేస్తుంది కానీ నేను ఆగలేదు, అక్కడే ఉండిపోయాను. నేను ఒకటే అనుకున్నా, ప్రభా ఏంటయ్యా తండ్రి అని. నేను ఇంకా అలా వెళ్తూ ఉంటుంటే కారు అలా సడన్గా వచ్చి ఒక అడుగు గ్యాప్ నన్ను గుద్దేయాల్సింది. కానీ నా దేవాది దేవుడు నన్ను నా చేయి పట్టుకొని వెనకాల లాగాను. నేను అనుకోలేదండి. వెనకాల ఆమెను అడిగితే నాకేం తెలీదు, నేను వెనకాలే ఉన్నాను, నేనేం లాగలేదు. నేను ఒకే ప్రార్థన పైకి చూసి, తండ్రి నువ్వే నన్ను కాపాడినందుకు నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు అని ప్రార్థన చేసుకున్నానండి. అలాగే తండ్రి హజ్జంలో కూడా నేను పాస్ అయ్యేలాగా సహాయం చేయమని ప్రభా అనుకున్నాను. హజ్జం ఎలాగైనా రాసాను. ఆ సబ్జెక్ట్ నాకు తెలీదు, ఆ సబ్జెక్ట్ నేను చదవలేదు. కానీ దేవుడు నాతో ఉండి హజ్జం రాపించాడు. ఆ హజ్జం నేను పాస్ అయ్యాను. అసలు నేను అనుకోలేదండి, నేను ఆ సబ్జెక్టు చదవలేదు. ఇప్పుడు 9th వెళ్ళాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడిని దీవించును గాక. ఆమేన్.